ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ అధిక మాసం మేళ ఫ్లాట్ 6.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన త్వరపడండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. చెర్లపల్లి గట్కేసర్ రైల్వే మార్గంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయారెడ్డి అత్తమామలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. చనిపోయిన తన కోడలు, తల్లి, సోదరుడు నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ బాధిత వృద్ధ దంపతులు మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరి 31న తమ కోడలు, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకోగా ఆస్తి కోసం కోడలి తరపు బంధువులు రౌడీ షీటర్తో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంపుతామని బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతున్నారు. ముగ్గురు నా కోడలు విజయారెడ్డి, మా మనవరాళ్ళు చేతన్ రెడ్డి, నా మనవడు విశాల్ రెడ్డి ముగ్గురు రైల్వే స్టేషన్ పట్టణ మీద ఆత్మహత్య చేసుకున్నారు. ఏమేమి ఉన్నాయో వెళ్ళిన వస్తువులు మొత్తం తీసుకుపోయారు. ఈ ఫస్ట్ తీసుకుపోయిన డబ్బు, బంగారు, వెండి అన్ని ఇవన్నీ తీసుకుని పెట్టుకోరు. కానీ మాకు అనుమానం వస్తలేదు. మాకు తెలియదు సంగతి. మా కొడుకేమో తిరుగుతుర్రు. కాంపిటీషన్ ఇచ్చిన ఎవరు పడుచుకోలేదు మమ్మల్ని. ఎందుకంటే మా బీద గుణం అనుకుంటారో, లేకపోతే వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారో తెలియదు. కానీ ఎవరు పడుచుకోలేదు. వాళ్ళ రాజకీయ పలుకుబడితేనో దేనితోనో వాళ్ళు మమ్మల్ని ఎందుకు గుర్రాయిస్తారు. కాబట్టి మేము ఎక్కడ గత్యంతరం లేక ఈ లాస్ట్కు ఈ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాము. వాళ్ళని మాకు న్యాయం చేయకూడదని చెప్పి నమ్మక చొప్పున ఇక్కడికి వచ్చినామయ్యా. మీరు అందరూ సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.